అందరికీ దండాలు. నా పేరు మౌనిక. ఇవాళ కూడా జజ్జనక జనాలిలో మంచి మంచి వార్తలు తెచ్చిన. ముందుగా హెడ్లైన్స్. సురువైన నాగోబా జాతర, గంగ నీళ్లు తెచ్చి దేవుని మొక్కులు. ఓపెన్ బియ్యం మింగుతున్న డీలర్ అడగపోతే అక్కడి నుండి పరార్. మాయమైపోతున్న బొందల గడ్డలు కాపాడమని ధర్నా చేసిన ముసలోళ్ళు. భువనగిరి గుట్టకు నాయకుల కుర్చీకి లంకే, ముట్టుకుంటే పదులు పోతాయని చెప్పి భయం. ఇంట్లో పండుగకు సత్యభారత్ చేస్తున్నావా? ఓహో నువ్వానే, ఏం చేయమంటావు చెప్పు. ఇల్లంతా అంగడంగడు ఉన్నది. ఒక్కదానివే గంట కట్టబడుతున్నావు. ఇక తప్పుతుందా? మా వాళ్ళకైతే నేను చెప్తే వినిపించుకుంటాను లేరు. మరి ఎట్లా చెప్తింటారు లచ్చక్క? అగో గిట్లా స్వచ్ఛ భారత్ గురించి జనాలకు ఎరక చేయమని పెద్ద మనుషులను పెట్టింది కేంద్ర సర్కారు. అంటే వాళ్ళంతా బట్టకు దుమ్మంటకుంటా తిరిగేటోళ్లే కదా. అవును, నీకెట్లేరక తెలియదా మరి? పెద్ద మనుషులు చెత్తలో చేయి పెడతారా? పెట్టరు, కానీ పొరగ షిపుర్లు పట్టుకొని జనాలకు ఊడ్చుకోమని చెప్తారు. ముక్కులకు మూతులకు బట్టలు కట్టుకుంటారు. కట్టుకుంటారు. మళ్ళా బూట్లు చెప్పుడు మర్చిపోయినావు, అవి కూడా వేసుకుంటారు. కాలు బయట పెడితే కార్లో తిరిగేటోళ్ళతోనే అయిద్దా ఈ పని? ఎందుకు కాదు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు కదా. ఏం చేస్తుండ్రు? జరసేపు అటు ఇటు అని ఫోటోలకు పోజులు ఇస్తుండ్రు. ఏమో అసంటి వాళ్ళు చెప్తే జర జనాలు వింటారని. ఇన్ని రోజుల సంది వాళ్ళు చెప్తేనే ఊడ్చుకోవాలి. స్వామి కేసీఆర్, స్వామి కేసీఆర్. అగో అదేదో కొత్త మంత్రం చదవబడితే పిసగిన లేచిందా? ఓ లచ్చవా నువ్వా? నేనే. అప్పట్లా రాజశేఖర రెడ్డి జేవి విడిచినాక వైఎస్ అనే మాలేసింది యాది ఉందా? ఎందుకు యాదలేదు నాయన, మెదడు తలకాయలకెళ్ళి అరకాలకు వస్తే గసంటి పనులే చేస్తారు. ఓ నువ్వు గట్లా అనుకో చెప్తున్నా. మరి గట్లా కేసీఆరే స్వామియే అని అయ్యప్ప మంత్రం చదవబడితే? అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళకు కేసీఆర్ సార్ మస్తు సాయం చేసిండు కాబట్టి. సాయమా? ఏం చేసిండు? శబరికాడ తెలంగాణ భవన్ కట్టిస్తానన్న నీకు తెలియదా? ఓ అందుకా నీ సంబురం. ఓ సప్న, నీ పానం పిల్లగాని పానం మంచిగా ఉంటుందా? లచ్చవ గట్టనే ఉంటుంది, మందులు వాడుతున్నా. మందులు వాడు కంటే ముందు మంచి తిండి తినాలి నీ అసంటోళ్ళు. కాయకిరి కూలి చేసుకుంటా మంచి తిండి ఎట్ట దొరుకుతుంది లచ్చవ? అరే సప్న, నీకు తెలియదా? కేసీఆర్ సారు మీ అసంటోళ్ళ కోసమే ఆరోగ్య లక్ష్మి పథకం పెట్టిండు. అంటే ఏమన్నా పైసలు ఇస్తారా లచ్చవ? అయ్యో మీతో గిదే పరిశాని. పథకం అంటే పైసలు ఇచ్చుడు కాదు. మరి ఏం చేస్తారు? కడుపుతో ఉన్నోళ్లకు మంచి తిండి, బాలింతలకు పసిపిల్లగాన్లకు మంచి బువ్వ పెడతారట. మీ తన అంగన్వాడి ఉన్నదా? ఉన్నది. అందులోనే ఇవన్నీ ఇస్తారు, పోయి అడుగో పారి. అవులచ్చవా, కేటీఆర్ సార్ ఎక్కడికో పోయొచ్చిండట కదా? కేరళ పోయొచ్చిండు. ఎందుకు పోయినట్టు ఆడికి? 100 రోజుల పని తీసేయొద్దని కేంద్రం వాళ్ళకి చెప్పేదందుకు. అంటే 100 రోజుల పని తీసేస్తుండ లచ్చవా? ఏమో నాకేం తెలుసు, మోడీ సార్ని అడగాలి. అన్ని గంగల్ని గంగలు కడతారు అడగాలి లచ్చవా? ఓ ఏందే అది, గంగల కలుపుడు కాదు. మరి ఏందన్నట్టు? పొలంలో ఒక మడుగకు ఇంకో మడుగకు పిల్ల కాలువలు కలిపినట్టు నీళ్లు వారే నదులన్నిటినీ ఒకదానికొకటి కలుపుతారట. అంటే ఎవరికి లాభం ఇది? ఎందుకు లాభం కాదు, మనం చూస్తలేమా? కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రోళ్ళు ఎట్లా వాడుకుంటుర్రో మనకంటే ఎక్కువ. కొత్తగూడెంలా ఎయిర్పోర్ట్ కట్టిస్తారు అడగాలి లచ్చవా? కట్టే ఉపాయం అయితున్నది. ఉపాయమా ఉత్త కథేనా? మన చేతులలో ఏమున్నదే, అంతా అశోక్ గజపతి సారు ఆయన నాడిచ్చే కట్క కేంద్రాల సార్ చేతులు ఉన్నది. ఏంది అన్న జాగా సాఫ్ చేస్తున్నావు? 2 వారాల ఇంటికి ముగ్గు పోసుకోవాలి. ఏంది కేసీఆర్ సార్ కట్టిస్తాన్న 2 వారాల ఇంటికా? గదానికే. అయితే 3.5 లక్షల బిల్డింగ్ కడతా అంటావు. నేను కట్టుడు కాదు, సీఎం సార్ కట్టిస్తాడు. అన్నో నువ్వు బాగా జోరు మీద ఉన్నావు. మరి కొత్తింట్లోకి వంగ పిలుస్తావా లేదా? కేసీఆర్ సార్ని పిలుస్తా. ఇంకా నయం, శంకు గుంజ కూడా ఆయనతోటే పెట్టిస్తా అనలే. నీ లెక్క నా లెక్క ఆయన ఏమన్నా ఉత్తగున్నాడా? సీఎం నాయన సీఎం. నిజాం చక్కెర ఫ్యాక్టరీని రైతులకు అప్పచెప్తారట కదా? అప్పచెప్తారట. సీఎం సార్ వాళ్ళకి మాట ఇచ్చిండు. కిరణాలు మళ్ళా బీజేపీలో చేరుకోతుండట లచ్చవా? ఏమోనే, రేపో మాపో చేరతాడు అంటున్నాడు గాని ఏమైతుందో తెలియదు. కాంగ్రెస్ ను గంగలో ముంచింది చాలదా, బీజేపీని కూడా ముంచాలనా? మనదేమున్నది చెప్పు, చేరేటోళ్ళు ఇష్టము, చేర్పించుకునేటోళ్ళు ఇష్టము. నువ్వు నేను చెప్తింటారా? సరే సరే, గలేదో వార్తలు చెప్తారట, అయిందంపా. సర్కార్ కొలువు చేసేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళి కాలు బయట పెడతారా? కానీ ఈ ఆదిలాబాద్ జిల్లాల మండలాఫీసర్ సారు జనాలకు మంచి ముచ్చట్లు చెప్పడానికి నీటి మీద యోగాసనాలు ఎత్తున్నట. జర చూడుర్లి ఈ చిత్రం. మాది ఆదిలాబాద్ జిల్లా కౌటాల. ఇగో ఈయన మా మండల ఆఫీసరు రమేష్ చంద్ర కులకర్ణి సారు. అందరు ఆఫీసర్లకు వాళ్ళు కొలువులు చేసేవరకే పానం ముక్కలకు వస్తుంది. కానీ మా సారు యోగా ఎక్సర్సైజులు మస్తు చేస్తాడు. చాలా మంది భూమి మీద ఆసనాలు వేసడానికే కింద మీద అవుతుంటారు. కానీ మా రమేష్ సార్ అట్లా కాదు,
నీళ్ళ మీద ఆసనాలు వేస్తున్నాడు. కావాలంటే మీరే చూడుర్రి. ఊర్ల పంట ఏడ కూడా చెల్లల నీళ్లు లేకపోయే వరకు కోయగూడ తానున్న ఓ పెద్ద బాయిలో ఇట్లా యోగాసనం వేసిండు సారు. పొద్దుగాల 9 కొట్టంగా అందరికి చెయ్యి కలిపి బాయిలకు దిగిండు. ఎస్ఐ సారు, మిగిలిన ఆఫీసర్లు, పబ్లిక్ కూడా చాలా మంది వచ్చిండ్రు. ఇగో ఇట్లా మెట్టపొంటి బాయి లోపలికి దిగిన మా రమేష్ సారు మాపటాలకు 5 కొట్టే దాంకా అంటే 8 గంటల సేపు కాలు చెయ్యి ఆడియకుండా నీళ్ళనే పడుకున్నాడు. చూడురి ఇట్లా మంచం మీద పడుకున్నట్టు ఎట్లా కాలు మీద కాలు వేసుకున్నాడో ప్లాస్టిక్ డబ్బా లెక్కన నీళ్ళ మీద తేలుతున్నాడు. మరి ఇట్లా ఎందుకు చేసిండో మా సారే చెప్తాడు, ఇనుండ్రి. ఇంకొకటి మనం భారతదేశం మొత్తం మీద ఇప్పుడు మారుమోగుతున్నటువంటి ఒకటే మిషన్ ఉంది, అది స్వచ్ఛ భారత్ మిషన్. అందులో భాగంగా ప్రతి ఒక్కరు మన ఇల్లు, మన వీధి, మన ఊరు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే బాగుంటుంది. కాబట్టి ఆ స్వచ్ఛ భారత్కు సపోర్ట్గా పబ్లిసిటీ మన మండలం లోపల ప్రచారం. ఇన్నారా స్వచ్ఛ భారత్లో అందరూ షేర్గా కావాలని ఎట్లా చేస్తున్నాడో అప్పట్లో కూడా చాలా మాటల నీళ్ళ మీద తేలే ఆసనం వేసిండట. ఇట్లా నీళ్ళ మీద తేలుడు చూసిన లిమ్కా బుక్కోళ్ళు వచ్చి సారును మెచ్చుకొని పేరు రాసుకొని పోయిండ్రట. మనస్సును మన ఆజ్ఞల పెట్టుకుంటే నీళ్ళ మీద ఆసనాలు వేసుడే కాదు ఇంకేమన్నా చేయొచ్చు అంటున్నాడు మండలాఫీసర్ సారు. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర పెద్ద ఎత్తున చేస్తారట. నెల్లోల ముందు నుండే ఏర్పాట్లు ఘనంగా మత్తుగా చేసుకొని ఎక్కడెక్కడి నుంచో గంగ నీళ్ళు పట్టుకొచ్చి మత్తుగా పూజలు చేస్తారట. ఆ సంగతి ఏందో జర చూసేద్దాం. ఇగో అవ్వలు అక్కలు అందరు యాది పెట్టుకోర్రి. ఈ నెల 19వ తారీఖును బగ్గ యాది పెట్టుకోర్రి. ఎందుకంటే అగో గాదినమే కదా మా ఊళ్ళో నాగోబా జాతర సురువు అవుతుంది. ఎరికే కదా అందరికి మా ఊరు నాగోబా ఆదిలాబాద్లుండే ఇంద్రవెల్లి మండలంలో ఉన్న కేస్లాపురంలో ఉంటది. ఇక నాగోబా జాతర చిన్నగా అవుతాది. అబ్బో మాటలలో చెప్ప వశం కాదు పోర్రి. ఇగో ఈ నాగోబా జాతర ఏటేట జరుగుతుంది. పుష్యమాసం అమావాస నాడు చూసుకొని మేస్త్రం వంశపోళ్ళు గంగ నుంచి తెచ్చిన నీళ్ళని జల్లి జాతరను సురువు చేస్తారు. ఇక ఈ నీళ్ళంటే ఉత్తగానే దేరుల్లో పెద్ద తతంగమే జరుగుతుంది. ఇగో గిట్ల అందరు పూజలు చేసి పోయి తెచ్చిన గంగ నీళ్ళతోని దేవునికి ఇక్కడ పూజలు చేస్తారు. ఇక గిట్ల జాతర మొదలు కాగానే ఒక్క తీరు మనసులు ఏంది ఊళ్ళకెళ్ళి అమ్మలక్కలందరూ వచ్చి నాగదేవునికి పూజలు చేస్తారు. బస్సులల్లా ఆటోలల్లనే కాదు చాలా మంది ఎడ్ల బండ్లు కూడా కట్టుకొని దేవుని జాతరకు వస్తారు. ఇక గింతమంది వస్తున్నారంటే ఉత్తగానే ఉంటుందా చెప్పుర్రి. చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే దుకాణాలు కూడా పెట్టుకుంటారు. ఇగో గిట్ల మొత్తం నాగోబా జాతర మస్తు ఖుషిగా అవుతుంది. ఇగో దీని పద్ధతి గురించి తెలిసిన మా పెద్ద మనిషి చెప్తున్నాడు ఇనుర్రి. ఈ సాంప్రదాయబద్ధంగా ఆదివాసుల మరి మిశ్రముల యొక్క సాంప్రదాయాన్ని తెలిపేటటువంటి ఇగో గింత పెద్ద పండుగ అవుతుంది కాబట్టి సర్కారోళ్ళు కూడా ఈసారి మంచి పని చేసిండ్రు. జాతరలకు వచ్చేటోళ్లకు ఏం తక్లీఫులు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సారు ఆర్డర్ వేసిండు. అట్లనే సర్కారోళ్ళు కూడా ఇన్నన్ని పైసలు కూడా ఇచ్చే వరకు మంచిగా రోడ్లు పోసుడు, పాయకాన్లు కట్టుడు, నీళ్ల సౌలతులు చేసుడు ఇగో గిట్లాంటివన్నీ అప్పుడే మొదలు పెట్టిండ్రుల్లా. జాతర నాటికి అన్ని తీర్ల రెడీగా ఉండేటట్టు చేస్తున్నారు. మరి మీరు కూడా పయనం కట్టుర్రు ఇక మా ఊరికి 19వ తారీఖు మర్చిపోకుర్రి. మళ్ళా కొంతమంది నీడని చూసి కూడా దయ్యమని భయపడతారు. గిట్లనే హైదరాబాద్లో ఒక ఆయన మస్తు భయపడుతుండు. గదేం సంగతో చూసేద్దాం పాండ్రి. సుడిగాలొచ్చినా తూతూ తూతూ అని తిట్టుకుంటారు మనోళ్ళు. రాత్రిపూట ఆకులు ఊగితే కూడా భయమే. తెల్ల కవరోటి కట్టకేలాడినా కూడా దయ్యమో శక్తో తిరుగుతున్నదని ఐతారం పూట కోడిగుడ్డు దింపుడు, కోన్ని కోసుడు మనకు అలవాటేనాయే. ఇగో గసంటి ముచ్చటే గిది. హైదరాబాద్లో ఎల్బీ నగర్ కాడ ఉంటాం మేము. మా ఇంటి పక్క పంటుండే బాలరాజు గౌడ్ అన్న ఇంటి ముంగట చిత్రం కథ జరిగిందుల్లా. బాలన్న ఇంటి ముంగట సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు. మొన్న పారి రికార్డ్ అయిన వీడియోలు తీసి చూస్తుంటే బయట పడ్డది అసలు ముచ్చట. అర్ధమా రాత్రి 1 గంట కొట్టంగా ఇగో గిట్ల తెల్లని ఆకారంతో ఏంటిదో వచ్చింది. 1.5 సేపు గేటు మీదనే అటు ఇటు ఊగులాడింది. దాని వెనక పొంటి సుక్క లెక్క తోకసొంటిది ఏదో ఉన్నది. ముంగటికి ఎగురుతున్నది, వెనకకి ఎగురుతున్నది, కానీ గేటు కాంచెలు అస్సలు కదులుతలేదు. చూసేటోళ్ళు ఏదో పచ్చి అంటున్నారు కానీ కాదు దయ్యమే అంటున్నారు ఇంకొందరు. ఇక ఇంకొందరు అయితే ఏరే గ్రహం నుంచి వచ్చిన జీవి కావచ్చని లేనిపోని భయం పుట్టిస్తున్నారు. ఇక మా బాలరాజన్న చూడుర్రి ఎంత పరేషాన్ అవుతున్నాడో. మాకు ఇప్పుడు ఈ 2 రోజులు మాకు నిద్ర పడతలేదు. మాకు దాని గురించి ఏంది అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. రోజుల్లో గ్రహంతవాసి వస్తుంది, తిరుగుతుంది, అది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది కూడా మా ఇంటికి ఎందుకు రావాలి? ఇంకోటి ఖాళీలా పక్క ఇంటికైనా పోవచ్చు, లేకుంటే ఎదురుగానే పోవచ్చు. మా ఇంటికి వచ్చింది కాబట్టి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.
అగో అట్లున్నది బాలన్న పరేషాన్. ఎవరింటికో పోవాలి గాని పట్టుబట్టి గిదేంది నా ఇంటికి వస్తే నాకెంత భయం కాబట్టింది అని పరేషాన్ అవుతున్నాడు. ఒక్కొక్క లెక్క చెప్పే వరకు బాలన్నకు బెగుడు ఉచ్చుకుంటున్నది. మరి రాత్రి తిరిగే ఏదన్నా లైట్ పురుగో తెలుస్తలేదు, పచ్చో అర్థమైతలేదు గాని మొత్తానికైతే పెద్ద పరేషాన్ పెట్టిపోయింది పోర్రి మా బాలన్నకు. పచ్చి గడ్డి దొరుకుతలేదని పరేషాన్ కాకుండా మహబూబ్ నగర్లో ఓ పిల్లాడు మంచి ఉపాయం చేసిండు. అప్పటి నుంచి బర్రెలు పాలు బాగిస్తానే. ఆ విషయం ఏందో చూసేద్దాం రండి. బర్రెలను పెంచేటోళ్ళు పచ్చిగడ్డి దొరుకుతలేదని బర్రెలు పాలు చక్కగా ఇస్తలేవని అస్సలే పరేషాన్ కాకుర్రి. ఎర్రటి ఎండాకాలం కూడా బర్రెలకు పచ్చిగడ్డి దొరికే ఉపాయం చేసిండు మా మన్మడు. మాది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పెద్దదారిపల్లి. ఇగో ఈడే మా మన్మడు, పేరు వెంకటేషు. 15వ తరగతి దాకా చదువుకున్నాడు. కొలువేం దొరకకపోయే వరకు ఉన్న చిలకల్నే వ్యవసాయం చేసుడు సురువు చేసిండు. అది కూడా జరంత అటు ఇటు అయ్యే వరకు 16 బర్రెలను కొని పాల బేరం సురువు చేసిండు. కానీ అది కూడా అచ్చి రాలేదు. అరిగడ్డేమో అడ్డగోలుగా రేటు ఉండే, పచ్చిగడ్డేమో దొరికిపాడు కాదా. ఇక ఎట్లా చేద్దాంరా దేవుడా అనుకుంటా చాలా పరిశాన్ అయిండు. 10 బర్రెల దాకా అమ్మేసిండట. అగో ఆ టైంలో ఓ పెద్దసారు మంచి ఉపాయం మా వెంకటేష్ చెవులు వేసిండట. చెప్పురా వెంకటేషు, సారు నీ చెవులు ఏం చెప్పిండో? జేడి వెంకటరమణ సార్, మన పశుసంవర్ధక శాఖ సంచాలకులు. 1 కిలో విత్తనం వేసుకుంటే వారం 10 రోజులకు మనకు 10-12 కేజీలు వస్తుంది పచ్చి మేత. అది మొత్తం ఒకటే గేదెకు సప్లై చేసుకోవచ్చు. పొద్దున్న వేసుకో, మధ్యాహ్నం వేసుకో, ఎప్పుడైనా వేసుకో. ఇక ఆ సారు చెప్పంగానే మార్కెట్ పోయి మక్కలు పట్టుకొచ్చిండు. వాటిని పొద్దంతా నీళ్ళలో నానబెట్టి ఇంకో దినం పొద్దంతా జోనె తట్టెలకు అప్పిపెట్టిండు. ఇక ఇట్లా రంధ్రాలున్న ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకొచ్చి దాని మీద మొలకలు వచ్చిన మొక్కలను పోసిండు. వారం రోజులు పోయే వరకు ఇగో ఇట్లా పచ్చగా పెరిగినాయి. ఒరక మాకే చిత్రం అనిపించింది. గడ్డి పెంచాలంటే చిన్న ముచ్చట్న ఏం తక్కువ 1-2 ఎకరాల జాగల గడ్డి పెంచినా చాలదా. బావిలో నీళ్లు ఉండాలనా, కానీ కరెంటు కూడా అవసరం లేదట. మావోడు చెప్తుండు ఇనుర్రి. ఇది కనుక అందరు చేసుకుంటే కనుక కష్టాలన్నీ తీరిపోయినట్లే. నాకు భూమి లేకపోయా, బోర్ లేకపోయా అనేది అసలు ఉండదు. కరెంటు ఇట్లా అవసరమే లేదు. ఇప్పుడు బర్రెలకు ఒక్క పూటనే ఈ పచ్చిగడ్డి వేస్తుండు, అయినా కానీ మస్తు పాలిస్తున్నాయి. సర్కారు వాళ్ళు ఏమైనా సాయం చేస్తే జరాన్ని ఎక్కువ డబ్బాలు కొనుక్కొచ్చి బర్రెలకు 3 పూటల పచ్చగడ్డి వేసే ఆలోచన చేస్తాడు. ఇట్లయితే బర్రెలు ఇంకితే ఎక్కువ పాలిస్తాయి. ఇక పైసలకు కూడా తక్లీఫ్ ఉండదు. కానీ మావోనికి భలే ఉపాయం చెప్పిండులా సారు. బర్రెలను పెంచితే ఆమ్దాని ఏమొస్తలేదని పరిశాన్ అయ్యేటోళ్ళు ఈ ఉపాయం చెయ్యిర్రి. కూపన్ మీద బియ్యం పట్టుకొద్దామని పోతే కారట్ మీద 3-4 కిలోలు బియ్యం తక్కువ ఇస్తున్నాడు డీలరు. ఆయన చేసిన లపంగి పనులేందో ఆయన చెప్తుండు ఇనుండ్రి. చూసిన రానుల్లా మెదక్ జిల్లా వడ్డేపల్లిలో మా రేషన్ దుకాణం కాడికి వచ్చి ఎట్లా ఆగమాగం చేస్తున్నారో. నేను లేకుంటేనే గిట్లా ఊరోళ్ళందరూ కలిసి గీడ ఎర్రంగేసుకున్న ఆఫీసర్ను పిలుచుకొచ్చి బియ్యం జోకుతున్నారు. ఇంత అన్నాలం ఏడనన్ను ఉంటుందా చెప్పుర్రి. ఏదో పేదోళ్ళ నోటికాడి ముద్ద గుంజుకోపోయిన గంతే, గది తప్పాట. కేసీఆర్ సార్ మాట తప్పకుండా మంచికి 6 కిలోల బియ్యం ఇయ్యమంటే గంతగానం పబ్లిక్ ఏడ తింటారని సిగ్గుశరం లేకుండా రీతి రివాయి మరిచి తలింత జుట్టు కొరిగిన. బియ్యం కాంటేసే కాడ ఇచ్చేటోళ్ళకి ఇంత తక్కువ జోకి మందిని ముంచి బతుకుతున్నా. అరే 18 కిలోలు ఇచ్చేటోళ్ళకు 16 కిలోలు, 24 కిలోలు ఇచ్చేటోళ్ళకు 21 కిలో, 36 కిలోలు ఇచ్చేటోళ్ళకు 34 కిలో. ఇట్లా అందిన కాడికి తక్కువ జోక్కుంటా 1000కు 1000 వెనకేసుకున్నా. అరే గీంత దానికే మా ఊరోళ్ళు తప్పు అంటారేంది? నిన్ననా ఇయాలనా చాలా ఏండ్ల సంది గిదే కథ చేస్తున్నా. అప్పటి కాంచి ఎవడన్నా అడిగితే నీ ఇష్టం ఉన్న తాను చెప్పుకపోమని ఆకిట్లకెళ్ళి వెళ్ళగొట్టినా. చూసినరా గీంత దానికే మా ఊరోళ్ళంతకో కంప లెక్క ఎట్లా పెడుతున్నారో. ఇంట్లో ఇస్తారు అని చెప్పి మేము అడిగితే కారట్లు కూడా తీసి బయట పడేసిండు. ఏం చేసుకుంటూ చేసుకోపో అంటుండు. మండల ఆఫీస్కి పోయి నా మీద కంప్లైంట్ పెట్టిండ్రు. ఇగో గిట్ల గీ సార్ వచ్చి అన్ని కొలిసి చూసిండు. సారు కొలిసింది సాలు కానీ ఇక లెక్క చెప్పు. నా పనితనం వేసుంటిదో అందరికి తెలవాలి. గడిల రాజుకు 2 కిలోలు, గంగిరెడ్డి సత్తయ్యకు 2.5 కిలోలు, శ్రీరామ్ స్వామికి 3 కిలోలు, చాకలి నరసింహులకు 2 కిలోలు, కుక్కల భిక్షపతికి 3.5 కిలోలు, మొత్తం 19 కిలోలు వీరికి వేటేజీలో తక్కువ ఇవ్వడం జరిగింది. ఓ సార్ గిట్ల కాదు కానీ మొత్తం లెక్కేసి చెప్పు, ఎన్ని కిలోలు తక్కువ జోకిన్నో? 204 క్వింటల్లకి కిలోలకి 185 కిలోలు ఇవ్వడం జరిగింది. విన్నారు కదా, గిదుల్లా నేను చేసిన లత్తుకోరు లఫంగు బట్టెవాసి పని. మందిని ముంచుడైతే తప్పే, కానీ నాకు ఇచ్చిన డీలర్ వీకేయాలని ఒకరు, పోలీస్ టౌన్లో పెట్టాలని ఇంకొకరు ఎట్లా మాట్లాడుతున్నారో చూడుర్రి. ఆయనతో కొట్టగలని నేను ముందుగాల ఎవ్వరికి ఎరకలేకుండా దొంగ లెక్క ఊళ్ళకెళ్ళి బయటపడ్డా. ఆఫీసర్ వచ్చి రాసుకపోయిండు కదా. ఇక జిల్లాలో ఉన్న రేషన్ షాపులకు నన్నే పెద్ద మనిషిని చేస్తారో ఏమో చూడాలిగా. నల్లగొండ జిల్లాలో భువనగిరి గుట్టు ఉంది కదా,
దాని నాయకులు వసతులు చేయమంటే పదులు పోతాయని చెప్పి భయపడుతున్నారు. ఇదేదో విచిత్రం, చూద్దాం రా అండి. ఇగో మా ఊరికి ఇల్లా ఎరికే కదా వాళ్ళందరికీ ఎందుకు ఎరుకుండది భువనగిరి కిల్లా ఆయనకి ఇట్లా పేరు చెప్పంగానే గట్లా గుర్తుపడతారు. తెలంగాణలోనే కాదు మొత్తం దునియాలనే పేరు పోయింది కిల్లా. మరి నిన్న మొన్న కట్టింది అగ్గిది వెనకటి ఎప్పుడో రాజుల కాలంలో కట్టిందాయే. గిట్లా ఈ కిల్లలకెళ్ళి చూస్తే గట్లా ఏం లెక్కది కొట్లాడిన తనలాట యాదికి వచ్చేది. గసంటి గొప్ప కిల్ల ఇన్నొద్దులు ఎవరు పట్టించుకోకుండా పోయే వరకు గిట్లా బూజు పట్టినట్టే అయింది. కూలే గోడలు కూలుతూనే ఉన్నాయి, మాసే గోడలు మాస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఎందరు పోయి సర్కారులో చెప్పినా ఎవ్వరు పట్టించుకోలే. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, అందరూ తెలంగాణకి వెళ్ళి జరంత సల్లడి చూపై చూస్తున్నారు. అభివృద్ధి ప్రణాళిక అనే వ్యయం అనే దాంట్లో ఇగో మా ఊరు భువనగిరి కిల్లను బాగు చేసేటందుకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. చూడండి ఈ కిల్ల ఎట్లా మారుతుందో. ఇన్ని రోజులు మనుషులు రావాలంటేనే దిక్కులేని ఈ కిల్ల కొన్ని రోజులలో మస్తు మంది వచ్చేటట్టు తయారు చేస్తారు అన్నట్టు. ఇగో చూడండి ఇప్పటికే పనులు కూడా సురువు చేసినారు. ఓ దిక్కు నుంచి మెట్లు, ఇంకో దిక్కు నుంచి కూడిపోయిన గోడలు కట్టుడు సురువు చేసినారు. కానీ గింత పెద్ద ఎత్తున పైసలు ఇచ్చి పనులు జరుగుతుంటే దీని కాంట్రాక్టర్ కొద్దిగా కకృతి పడుతున్నాడు. ఇగో మా అన్న ఉదయ్ చందర్ రెడ్డి చెప్తాడు ఇనుర్రి. దీనికి చుట్టూ బౌండరీ వాల్ కి శాంక్షన్ అయినటువంటి నిధులు సంవత్సరం క్రితం శాంక్షన్ అయిన దంగుడు సున్నం పెట్టి దాన్ని ఎండిపోయింది. అది ఎండకు వానకు ఎండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని క్రషర్లో వేసి గ్రైండ్ చేసి మొత్తం ఇప్పుడు ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడ ఎవరైతే దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎవరు పర్యవేక్షణ లేదు. ఇన్నరా ఇగో గిసొంటివి కాకుండా ఎటు దిక్కు నుంచి పైసలు పోకుండా అధికారులే చూడాలి. అట్లనే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జరంత గట్టిగా నజర్ పెట్టి పనులు జల్దీ అయ్యేటట్టు చూడాలని అందరం కోరుకుంటున్నాం. కానీ ఎవరు స్టడీస్ అప్పుడు కూడా చేస్తలేరులా. ఇగో ఇదివరకు ఈ పనులు మొదలు పెట్టినందుకే కొందరు లీడర్లకు పదవులు ఊసిపోయినాయని భయపడుతున్నారట. ఇంకొందరేమో ఏ కాంట్రాక్టులు దక్కనందుకే గిట్ల లీడర్లు కొర్రీలు పెడుతున్నారని మా ఊళ్ళో అమ్మలక్కలంతా అనుకుంటున్నారు. కొంతమంది ఖాళీ జాగాలు కనిపిస్తే వాళ్ళు గద్దల్లే ఖాళీ కబ్జాలుగా ఎత్తున్నారు. ఆఖరికి బొందల గడ్డలు కూడా ఇడిచిపెడతలేరు. గింత అన్యాయం ఏమన్నా ఉంటుందా? చూద్దాం పారి. అయ్యా మేము నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం నాశారిపేటకెళ్ళి మాట్లాడుతున్నాం. ఊరికి అవతల ఇసిరి పారేసేటట్టుండే ఇండ్లలో ఉంటామయ్యా మేము. మమ్మల్ని దళితులు అంటారు బాంచన్. మా కోసం చట్టాలు ఉంటాయని ఎరికే కానీ మాకంటే ఎక్కువ లీడర్లకే చుట్టాలు అవుతాయని తెలుసుకున్నాం. తెలంగాణ వస్తే బతుకులు బాగైతాయని ఆశలు పెట్టుకున్నాం కానీ గదే తెలంగాణ మా బతుకులను తెల్లారకుండా చేస్తుందని ఊహించుకోలేదయ్యా. మా ఊళ్ళో ఉండే దళితుల బొందలగడ్డ అనే జాగాను రాత్రి బండరాలు పెట్టి కబ్జా పెట్టినరు. బొందలగడ్డనే మాయం చేసే ఉపాయం చేసినారు. ఒక లీడర్ చుట్టపైన ఈ పని చేసిండు. ఇదేందయ్యా అని అడిగితే దిక్కున కాడ చెప్పుకోమని రుబాబు మాట్లాడుతున్నాడు. మా గోస చెప్పుకుందామని మా ఎమ్మెల్యే గొంగిడి సునీతమ్మ దగ్గరికి పోతే ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఇంటి ముంగట కూర్చుంటూ గిట్ల అందరం కలిసి ధర్నా చేస్తుంటే ఆత్మకూరు ఎస్ఐ సారు ఆడోళ్లను మొగోళ్ళను చూడకుండా అందరి మీద చేయి చేసుకున్నాడు. ఎదురు తిరిగితే కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. ఆడనే ఒక ఆమె గ్యాస్లో పోసుకోగానే ఎస్ఐ సార్ ఆపిండు. మా ఎమ్మెల్యే మేడం బయటకు వచ్చి న్యాయం చేస్తా అన్నది. అయినా కూడా అన్నాలని జరుగుతున్నది. ఇక మా బొందలగడ్డ కాన్నే మా ముసలోళ్ళు అంతా కూడా ఇట్లా బ్యానర్ కట్టుకొని ఆడ దీచకు కూర్చున్నారు. ఎంఆర్ఓ సారు ఎస్ఐ సార్లకు పోయి చెప్పినా కూడా పెద్ద సార్లతో వ్యవహారం ఎందుకని భయపెడుతున్నారు. మేము చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఓటర్ లిస్టు తీసుకొని కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తామని ఎస్ఐ గారు బెదిరిస్తా ఉంటే ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు ఆ స్థానిక బొందలగడ్డ కాడికి వచ్చి ఎంక్వైరీ చేయకపోవడం మా దురదృష్టకరం. ఇట్లా మాకు బొందలగడ్డ కూడా లేకుంటే ఉపాయం చేసి పుణ్యం కట్టుకుంటున్నారు. ఎక్కినొందే గుర్రం ఏలినొందే రాజ్యం లెక్క తెలంగాణ సర్కార్లో దళితులకు గింత అన్యాయం జరుగుతుంటే పట్టించుకునేటోళ్ళే కరువైనరు. కేసీఆర్ సార్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానంటే గదే భూమిని ఇక్కడ గుంజుకుంటున్నారు. ఇప్పటికైనా జర బొందలగడ్డను కబ్జా పెట్టకుండా చూడాలి. గీంత సాయం చేసి పుణ్యం కట్టుకుంటే మీ పేరు మర్చిపోము. మీకు బాంచనైతమయ్యా. మా పల్లె తల్లి సంకెళ్ళు తెంచుటకు కలబడి నిలబడి దండు కట్టినా ఇగో ఒగ్గు కథ అంటే ఎరికే కదా, ఊళ్ళలోకి వచ్చి డోలు కొట్టుకుంటూ ఒగ్గు కథలు చెప్తారు చూసిర్రా. మన కోరెల్లి కాడ వాళ్ళు ఒగ్గు కథలు కాదు మల్లన్న దేవునికి పూజలు కూడా చేస్తారట. ఇగో వాళ్ళ కథలు ఏందో చెప్తారట చూడురు జరా. ఏలా కొబ్బరి వెళ్ళి రావయ్యో
గురు ఆరతి గురు రాజా నిత్య మంగళారతి పవరాజా ఆరతి గురు రాజా వాల్మీయ గారెడి సంవాసుమీయ గారెడి మాయలాది గారెడి మమ్ములాది గారెడి మాయలాది గారెడి మమ్ములాది గారెడి వాల్మీయ గారెడి సంవాసుమీయ గారెడి చూసిల్లు కదా వార్తలు ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయిలే. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వెళ్తా. సెలవు.